సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయి పై దాడికి పాల్పడిన న్యాయవాదిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయి పై న్యాయవాది రాకేష్ కిషోర్ దాడి చేసినా ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందుమడుగుల రమేష్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయవాదిపై సుమోటోగా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు దాటినా అంటరానితనం, కులవివక్షత కొనసాగుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కులవివక్షతపై చర్యలు తీసుకోవాలని రమేష్ డిమాండ్ చేశారు. భారతదేశ అత్యున్నత సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి గారు మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయిపై మరి సుప్రీంకోర్టులోనే న్యాయవాదిగా ఉన్నటువంటి రాకేష్ కిషోర్ గారు ఖజురాహోలో ఉన్నటువంటి విష్ణుమూర్తి విగ్రహాన్ని పునః నిర్మాణించాలని మరి ఆ నిర్మాణం కొరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి గారు తీర్పు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టులో మరి వాదోపవాదాలు జరుగుతున్న తరుణంలో మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయి గారు విష్ణుమూర్తి విగ్రహం కోర్టు పరిధిలోకి రాదు, బ్రిటిష్ కాలం నాటి నుండి మరి విష్ణుమూర్తి విగ్రహానికి తలకాయ లేకుండా ఉంది, దాన్ని పునర్నిర్మాణం చేపట్టడానికి తీర్పు ఇవ్వడానికి సుప్రీంకోర్టు పరిధిలోకి రాదు, ఇది కోర్టు అంశం కాదు, పురావస్తు శాఖకు మీరు మరి సంప్రదించండి, పురావస్తు శాఖ వాళ్ళు పరిశీలించి విష్ణుమూర్తి విగ్రహాన్ని పునః ప్రారంభించడానికి అవకాశం ఉంటుందని చెప్పి జస్టిస్ బిఆర్ గవాయి గారు మరి లాయర్కి తెలపడంతో మరి రాకేష్ కిషోర్ అనే న్యాయవాది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాటలు వినకుండా నువ్వు మనోధర్మానికి వ్యతిరేకివి, సనాతన ధర్మానికి వ్యతిరేకివి, నువ్వు మరి విష్ణుమూర్తి విగ్రహానికి తీర్పు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు, నువ్వు దుర్మార్గుడు అని చెప్పి బూటుతో దాడి చేయడం ప్రజాస్వామ్యంపై దాడి చేయడం అవుతోంది, రాజ్యాంగంపై దాడి చేయబడుతుంది, పార్లమెంటరీ వ్యవస్థపై దాడి చేయడం జరుగుతుంది. మరి ప్రధాన మరి న్యాయమూర్తిపై దాడి జరిగితే భారతదేశం వంటి నరేంద్ర మోడీ గారు ఇది అనాగరికతం, అనైక్యత, భారతదేశ ప్రజలందరూ ఖండించాలని చెప్పి చెప్తా ఉన్నారు తప్ప మరి దాడి చేసిన నిందితుడిపై సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించడం దేనికి సంకేతాలు ఇస్తున్నారు ఈ భారత ప్రభుత్వాలు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఎంఆర్పిఎస్ఎస్ ద్వారా దేశంలో నిత్యం కుల వ్యవస్థ అంటరానితనం పెట్టలేకపోయి నాట్యం ఆడుతూ ఉంది. అభివృద్ధి, సంక్షేమం, సాధికారత, స్వేచ్ఛ, సమానత్వం, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అభివృద్ధి చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ కుల వివక్షత రూపాలు మారింది కానీ కుల వివక్షత నిర్మూలించడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తాయన్నాయని చెప్పి సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నా.